జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అందరి చూపు పిఠాపురం వైపే ఉంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆయనకు సహకరిస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఎందరో ప్రముఖులు ప్రచారం చేపట్టారు. పవన్ కళ్యాణ్ నామినేషన్ ఒక అపురూప ఘట్టంగా మిగిలింది. ఇలాంటి నేపథ్యంలో కొందరు పవన్ పై కక్ష కట్టారు, కుట్రలు చేస్తున్నారు అంటూ జనసైనికులు ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేసిన రోజు వచ్చిన జనసందోహం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆయనకు పోటీగా మరికొందరిని రంగంలోకి దింపుతున్నారు. పవన్ పేరు ఉన్న ఇద్దరు వ్యక్తులు నామినేషన్ వేసినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు పవన్ కు వీరాభిమానిగా ఉన్న జబర్దస్త్ ఫ్రేమ్ తమన్నా సింహాద్రిని పోటీకి దింపారు. తమన్నా సింహాద్రి ఒకప్పుడు పవన్ సీఎం కావాలని ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన మీదే పోటీ చేస్తున్నారు. ఇది సరిపోదు అన్నట్లుగా మరో కొత్త వ్యక్తిని రంగంలోకి దింపారు. అతనే ఏడిద భాస్కర్ రావు. వృత్తి చెప్పులు కుట్టుకోవడం, విద్యార్హత ఇంటర్, అధ్యయనం చేసింది రాజనీతి శాస్త్రంపై. అతని వద్ద కేవలం 20,000 రూపాయలు నగదు మాత్రమే ఉంది. అయితే రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా తాను పోటీ చేస్తున్నట్టు నామినేషన్ వేశారు. ఇలా ఎంతో మంది ఇండిపెండెంట్లు నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో కావాలని ఎవరైనా ఇలా చేస్తున్నారా, లేక వారికి వారే నామినేషన్ వేశారా? ఇది పిఠాపురంలో జరుగుతున్న చర్చ. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎంతమంది బరిలో ఉన్నా ఇప్పటికే పవన్ గెలిచేశారు. కేవలం మెజారిటీ మాత్రం తేలాల్సి ఉంటుంది అంటున్నారు జనసైనికులు. పవన్ కు మద్దతుగా హైపరాది, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, గబ్బర్ సింగ్ సినిమా టీం వంటి వారు తిరుగుతున్నారు. మొత్తం మీద పవన్ మీద ఏదో జరుగుతుందన్న అనుమానం మాత్రం జనసైనికుల నుంచి వ్యక్తమవుతుంది.